పుష్ప 2 థియేటర్స్ కు వచ్చిన రోజు ఏదైతే జరుగుతుందని సినీ పండితులు భావించారో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది. పుష్పరాజ్ రీ ఎంట్రీని ఫ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా పుష్పరాజ్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేయడంతో ప్రస్తుతం పుష్పరాజ్ పాన్ ఇండియాను, పాన్ ఇంటర్నేషనల్ ను షేక్ చేసే పనిలో పడ్డాడు. 12,500 స్క్రీన్స్. ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయిన భారతీయ సినిమా మరొకటి లేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్ నుంచే పుష్పరాజ్ రూల్ నడిచింది. ఇప్పుడు థియేటర్స్ కు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ కు మరింత ఫైర్ యాడ్ చేసిందని చెప్పవచ్చు. తొలి రోజైతే 250 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు. అంతకు మించే కలెక్షన్స్ రానున్నాయని మైత్రి మేకర్స్ చెబుతోంది. పుష్ప 2 కు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ అందుకుంది. అందుకు కారణం పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన. ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో పుష్ప పాత్రలో నట విశ్వరూపం చూపించాడు అల్లు అర్జున్. పైగా సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్స్, వైల్డ్ ఫైర్ అంటే ఏంటో పుష్ప ప్రేక్షకులకు కళ్లకు కట్టింది. అసలే మోస్ట్ అవైటెడ్ మూవీ. పైగా పాజిటివ్ టాక్, ఆల్రెడీ బద్దలవుతున్న రికార్డ్స్. సో టాలీవుడ్ కు మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మినిమం 1000 కోట్లు ఫిక్స్ అయినట్లే లెక్క.